మీకు నమ్మకం లేకపోవచ్చు, కానీ నాకుంది. దేవుడంటే నాకు భక్తుంది. ఆయన ముందు నేను అబద్ధం చెప్పలేను. నేను ఈ వ్రతం కూడా చేయలేను. నేను మీ పక్కన కూర్చోను. అలా అంటే ఎలా భూమి గారు? యాక్చువల్లీ నేను చెప్తుంది మీకోసమే కదా, మీ ఫ్యామిలీ కోసం, మీ అత్తయ్య కోసం, మీ అందరి కోసం కదా. లేదు, మీరేం చెప్పినా నా నిర్ణయం అయితే మారదు. నేను దేవుని మోసం చేయలేను. అలా అయితే ఏం చేస్తున్నారు ఇక్కడ? చెప్పు భూమి, నువ్వెప్పుడొచ్చావు? నేను ఇప్పుడే వచ్చాను. అయినా తనకి ఈత రాదని చెప్తున్నా కూడా ఎందుకు నీళ్ళలో తోసేశావ్? అడుగు 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 భూమి, అడుగు. ఆయనకేమైనా జరగరాంది జరిగి ఉంటే? నిజంగా నాకు తెలీదు. ఆయన సరదాగా అంటున్నారనే అనుకున్నాను. అప్పుడే నా ఫ్రెండ్ ఫోన్ చేసింది. అర్జెంట్ అని చెప్పి పక్కకు వెళ్ళి మాట్లాడాను. తను మునిగిపోతున్నాడన్న విషయం కూడా నాకు తెలీదు. అయినా నాకు ఒక్క విషయం అర్థం కావడం లేదు. గగన్ గారు నన్ను ప్రేమిస్తున్నారని చెప్పారు, నన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పారు. మళ్ళీ నిన్నెందుకు ఇక్కడికి రమ్మన్నారు? ఏంటి బావా, తనకి ఐ లవ్ యూ చెప్పావా? చెప్పండి గగన్ గారు, నన్ను కూడా పెళ్లి చేసుకుంటా అని అన్నారు కదా. తను చెప్పేది నిజమా? నిజం భూమి, నిన్న మొన్న కూడా నాతో చెప్పారు. గగన్ గారు పదండి, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. రండి గగన్ గారు. వెళ్ళండి వెళ్ళండి, ఈసారి ఏ నూతులోనో గోతులోనో తోసేస్తుంది. ఏంటండి మీరు చెప్పేది నిజమా? శరత్చంద్ర అన్నయ్య గారు వ్రతానికి ఒప్పుకున్నారా? అవును శారదా, ఏ మూడ్లో ఒప్పుకున్నాడో ఏమో నాకు తెలీదు, కానీ మొత్తానికి ఒప్పుకున్నాడు. ఆ అపూర్వ నక్షత్ర వెళ్ళి ఏం మాట్లాడారో ఏమో, చివరికి అతన్ని కన్విన్స్ చేశారు. వాళ్ళు చెప్పారా? అయినా వాళ్ళు చెప్పారంటేనే అన్నయ్య అంత ఈజీగా ఒప్పుకుంటారా? నమ్మాలి శారదా. భూమి గగన్ వ్రతం జరగకపోతే నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను, వెళ్ళిపోతాను అని స్పష్టంగా చెప్పేశాను. ఆ మాట వినగానే మీరా కంగారు పడి నా కాళ్ళు పట్టుకొని వెళ్ళొద్దని బతిమలాడింది. ఇంట్లో వాళ్ళందరూ భయపడ్డారు. ఎక్కడ నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని వెళ్ళి శరత్చంద్ర గారిని ఒప్పించారు. చివరికి చచ్చినట్టు ఒప్పుకోక తప్పలేదు. చాలా చాలా సంతోషంగా ఉందండి. మీరిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మీకెంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. అదేంటి శారదా, నాకు థ్యాంక్స్ చెప్పి పరాయివాణ్ణి చేస్తున్నావా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు. ఈ ఆనందంలో ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇన్నాళ్ళ టెన్షన్ అంతా ఒక్కసారిగా దిగిపోయినట్టుంది. శారదా, నువ్వెప్పుడూ నన్ను ఏమీ అడగలేదు. ఈ ఒక్క వ్రతం జరగాలని మాత్రం కోరుకున్నావు. అది కూడా నీకోసం కాదు, మన పిల్లల కోసం, వాళ్ళ జీవితం బాగుండాలని. నీకు దూరంగా ఉండొచ్చు శారదా, నేను ఇక్కడ ఉండొచ్చు, కానీ నా మనసు మాత్రం మీ అందరితోనే ఉంటుంది. ఎప్పుడు ఆ ఇంట్లో ఏమవుతుందో, మీరందరూ ఎలా ఉన్నారో, ఇది మాత్రమే నా మనసు ఆలోచిస్తుంది. మనుషులు దూరంగా ఉండొచ్చు శారదా, కానీ మనసులు ఎప్పుడు దూరం కావు. అమ్మా, ఏమైంది? ఎందుకు నా కన్నీళ్ళు? ఏం లేదమ్మా, ఏం లేదు. ఇవి ఆనంద బాష్పాలు. భూమి వాళ్ళ నాన్న వ్రతం చేయటానికి ఒప్పుకున్నారట. నిజంగానమ్మా? అంటే భూమి అన్నయ్యల వ్రతానికి ఏ ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది కదా? అవునమ్మా, ఇప్పుడే మీ నాన్న చెప్తున్నారు. ఇదిగో లైన్లో ఉన్నారు. ఏంటి
భూమి గగన్ వ్రతం చేయడానికి శరత్ చంద్ర గారు కూడా ఒప్పుకున్నారా? శారదా, ఇక ఆలస్యం చేయకు. పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తం చూసి వ్రతం త్వరగా జరిగేలా చూడు. అది కూడా అయిపోయిందండి. నేను పంతులు గారిని పిలిపించాను. రేపు చాలా మంచి ముహూర్తం ఉందన్నారు. రేపే వ్రతం జరిపించాలనుకుంటున్నాను. అయితే ఇక అంతకంటే మంచి విషయం ఏముంటుంది? వ్రతం పూర్తయితే భూమి గగన్ ఇద్దరూ మరింత సంతోషంగా ఉంటారు. ఆ కుటుంబంలో మళ్ళీ నవ్వులు పోస్తాయి శారదా. అవునండి, ఉంటానండి. గగన్, మీ మావయ్య వ్రతానికి ఒప్పుకున్నారట. రేపే మీ ఇద్దరూ వ్రతం చేయబోతున్నారు. మావయ్య అంటే భూమి వాళ్ళ నాన్న, అంటే ఆ శరత్ చంద్ర గారేనా? ఏదో మీ ఆనందం చూసి నాకు సంతోషంగానే ఉంది. కానీ భూమి వ్రతం చేస్తుందని నేను అనుకోవడం లేదు. ఏంట్రా, భూమి ఎందుకు చేయదు? ఎందుకు అలా అంటున్నావు? నేను తన భర్తని కాదు కదా. ఏంట్రా ఏమన్నావు? అంటే నువ్వే చెప్పమ్మా, తను నన్ను ఎప్పుడైనా భర్తలా చూసిందా? ఎప్పుడు నాతో గొడవే కదా. ఇదిగో ఇప్పుడు కూడా నా దగ్గర లేదు. ఐ కాంట్ టేక్ దిస్. అందుకే అలా అన్నాను. భూమికి నువ్వంటే ప్రాణం నాన్నా. నువ్వు కనిపిస్తే తన కళ్ళల్లో కనిపించే ప్రేమ నాకు తెలుసు. వాళ్ళ నాన్న మాటకు కట్టుబడి వాళ్ళ ఇంట్లో ఉంటుంది తప్ప నీకు దూరంగా ఉండాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. తను నీ గురించి ఆలోచించని రోజు కూడా ఉండదు తెలుసా? ఇంకెప్పుడు మాట వరుస కూడా భూమి గురించి ఇలా అనకు. తను ఖచ్చితంగా వస్తుంది, ఈ వ్రతం చేస్తుంది. అందులో నాకు చిన్న సందేహం కూడా లేదు. నువ్వు ఆ అనుమానాలన్నీ మనసులో నుంచి తీసేయ్. నువ్వు చెప్పావు కదమ్మా, అంతకంటే కావాల్సింది నాకు కూడా ఏముంది. అలాగే చేద్దాం. మీరు మీ ఏర్పాట్లో ఉండండి. సరే అన్నయ్య. ఓకే. కంగ్రాచులేషన్స్ భూమి. నా మీద ఇంకా కోపం తగ్గినట్టు లేదు. ఎప్పటికీ తగ్గదు. నువ్వు అలా అనటం సహజమే, కానీ నేను ఒక పోలీస్ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేశాను. కానీ అది నీ మనసుని ఇంత బాధ పెడుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఎనీవే కంగ్రాట్స్, నువ్వు కోరుకున్నదే జరిగింది. సార్ మీ వ్రతానికి ఒప్పుకున్నారు.